నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14 మరియు 15 వచనములలో ఉన్న భాగము. ప్రియులారా, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తారుమారు చేయువాడు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో 2 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి పురుగు, రెండవది పదునైన నురిపిడి మ్రాను. ప్రియులారా, పురుగు, పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం. ఈ రెండింటి మధ్య ఎంత తేడా! పురుగు చాలా అల్పమైనది, రాయి తగిలితే గాయపడుతుంది, నడిచే వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతుంది. అయితే ఈ నురుపిడి మ్రాను, ఇది నలగొడుతుందే కానీ తానెప్పుడు నలుగదు. ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటి దాన్ని రెండవదిగా మార్చగలడు. పురుగులాగా బలహీనముగా ఉన్న మనిషిని గాని జాతిని గాని తన ఆత్మశక్తితో దృఢపరిచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు. తారుమారు చేయువాడు. ప్రియులరా, పురుగు నిరుత్సాహపడకూడదు. మనలను మన పరిస్థితుల కంటే బలవంతులుగా చేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమకారకాలుగా మలుస్తాడు. వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు. చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణములను తీసుకోవచ్చు. ప్రియులారా, మనకు దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు. చేయకుండా ఉంటాడా? దేవుని బిడ్డలారా, ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుష్యులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళని, దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు. లోకములో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కలకలలాడేలా చేస్తాడు. ప్రియులారా, దుఃఖముతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతిగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు. ఇహలోకపు అతి నికృష్టమైన వాటిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు. కనుక దేవుని మీద ఆధారపడదాం. దేవునికి మనలను మనం సమర్పించుకుందాం. దేవుని చేతిలో అద్భుతమైన పరికరముగా తీర్చిదిద్దబడదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత నుండి ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వండి. సమస్యల్లో ఉన్న వారికి సమాధానమును దయచేయండి.
మీ ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రభువా, రక్షణ మారు మనస్సు లేని బిడ్డలను దర్శించండి. పరిపూర్ణ రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నాయన నీకు స్తోత్రాలు. నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నాయన ప్రతిదినం ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తము నుంచి బలమైన సాధనములుగా మీరే వాడుకొనండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.